जय श्रीराम। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये। जय श्रीराम। మనం వాలిని రాముడు బాణంతో సంహరించాడు, బాణంతో కొట్టాడు. ఆ బాణం దెబ్బ తగిలిన వాలి నేల మీద వాలిపోయాడు. అలా నేల మీద వాలి ఎలా పడిన, అప్పటికి ఆయన పూర్తి రాజు కదా, రాజు అలంకరణలతో ఉన్నాడు. ఒక చెట్లు, ఒక మహావృక్షం పూలతో పళ్ళతో నిండుగా ఉండి అది నేలకు ఒరిగిపోతే, మహా పెనుగాలికి ఒరిగిపోతే ఎలా ఉంటుందో అలా ఉన్నాడట. ఆయనకి ప్రాణం పోతున్నట్టుగా ఉంది. కానీ వాలి మెడలో ఇంద్రుడిచ్చిన మాల ఉండడంతో ఆ మాల ఉన్నంత వరకు తేజస్సు పోదు, తేజస్సు నిలబడి ఉంటుంది. కనుక ఇంకా వాలిలో తేజస్సు ఉంది, ప్రాణం అలా కొడగొట్టిన దీపంలా ఉంది. నెమ్మదిగా కళ్ళెత్తి చూశాడు. అప్పటికి రాముడు లక్ష్మణుడితో కలిసి, వాలి సామాన్యుడి కాదు కదా, మహావీరుడే కదా, ఆ మహావీరుడైన వాలిని చూడడానికి దగ్గరగా వచ్చాడు. అంతవరకు రాముడు అసలు వాలిని చూడలేదు. అప్పుడు రాముడు అలా దగ్గరికి వస్తుండగా కళ్ళు మూసుకున్న వాలికి స్వర్గలోకానికి దారి కనిపించిందిట. ఈయన ఎక్కడికి వెళ్తున్నాడో ఆయన కళ్ళ ముందు కనిపించింది. అలా రాముడు వాలికి పరలోకాన్ని ప్రాప్తింపచేశాడు. ఆయన చేతిలో మరణించడం అంటే పరలోకమా ప్రాప్తి. నెమ్మదిగా కళ్ళు తెరిచి రాముణ్ణి చూసి, అప్పుడు వాలికి వేదన కలిగింది. ఆ వేదనలోంచి రోషం, ఆక్రోశం వచ్చింది. అలా రోషంతో రాముడిని కొన్ని ప్రశ్నలు అడిగాడు. రామ, నువ్వు రాకుమారుడి కదా, నువ్వు చాలా ధర్మాత్ముడువని, సకల ధర్మాలు తెలిసినవాడవని తార చెప్పింది. అయితే ఇప్పుడు నీవు చేసిన పని అంటే నన్ను బాణంతో కొట్టడం అన్నది ధర్మమా? ఇలా రాముడిని ప్రశ్నలు కొన్ని వేశాడు. నేను ఇతరులతో యుద్ధం చేస్తూ ఉన్నాను. నీకు సంబంధించి నాకు ఎటువంటి ఆలోచన లేదు. అంటే నీ విషయంలో నేను పరాకుగా అసలు తెలియదు. అలా నీ పట్ల పరాకుగా ఉన్నవాడిని, ఇతరులతో యుద్ధం చేస్తున్న వాడిని, అటువంటి యోధుడిని బాణంతో కొట్టడం ధర్మమా అని ధర్మ ప్రశ్నలు వేస్తున్నాడు. ఎప్పుడూ కూడా తాను చాలా గొప్పవాడినని, మహావీరుడినని, తనకున్న ధనం అంటే అర్ధబలం, అంగబలం, రాజ్యరికం అంటే అధికార బలం ఇవన్నీ ఉన్నవాడు తాను ఏది చేసినా అది సరైనదే అంటాడు. తను ఇతరులకి చేసింది అధర్మమైన ధర్మమే అంటాడు. అదే తన విషయానికి వచ్చేటప్పటికి అది ధర్మమా అని ప్రశ్నిస్తాడు. ఇది లోకంలో ఎప్పుడూ ఉంటుంది. అలాగే ఇప్పుడు కూడా వాలి తను చేసిన పనులకి తను ప్రాయశ్చిత్తాన్ని పొంది రాముణ్ణి ధర్మాన్ని అడుగుతున్నాడు. ధర్మం గురించి ప్రశ్నలు వేస్తున్నాడు. నీకు నాకు, ఇప్పుడు 2 ప్రశ్నలు వేశాడు. నీకు నాకు ఎటువంటి వివాదం లేదు, శత్రుత్వం లేదు, స్నేహము లేదు, శత్రుత్వం లేదు. ఎందుకు నన్ను కొట్టావు? నేను నీకు సంబంధించిన వాడిని కాదు. నీకే రకమైన ఇది నేను చేయలేదు. నీకు సంబంధించిన సంపద ఏది కూడా నేను దోచుకోలేదు. ఎందుకు కొట్టావు? నేను మృగాన్ని అంటావేమో, మా అంటే వానరుడు కదా, మా మృగానికి అంటే మేము వానరులం కొన్ని మృగాలు మాత్రమే వాటి చర్మాన్ని ఆసనాలుగా అంటే నేల మీద పరుచుకుంటారు ఋషులు కూడా.
జింక చర్మం అలాంటివి, వ్యాఘ్ర చర్మం అలాంటివి నేల మీద వేసి దాని మీద కూర్చుంటారు. అలా మా చర్మం కూడా పనికిరాదు, మా గోళ్ళు పనికిరావు. అంటే వానర దేహానికి సంబంధించిన ఏది కూడా ఎవరికి పనికిరాదు, నిషేధం, వాడడం నిషేధం. కనుక నీకు నేను ఏమాత్రం ఉపయోగపడను కదా, నన్ను ఎందుకు కొట్టావు? నువ్వు నీ భార్యని అపహరించిన వాడి కోసం, ఆమెను వెతకడం కోసం ఇక్కడికి వచ్చావని తెలిసింది. నాకు ఒక్క మాట చెప్పుంటే, అప్పటికి రావణాసురుడు ఎత్తుకు వెళ్ళినవాడు రావణాసురుడు అని చెప్పాడు. ఇప్పుడు రావణాసురుడు అని తెలిసి రాముడికి, కానీ అతను ఎక్కడుంటాడు, అతని పరాక్రమం ఎంతటిది, ఇవేవి ఆయనకు తెలియదు. పేరు మాత్రం తెలిసింది సుగ్రీవుడి దగ్గరికి రావడంతో. నాకు గనక నువ్వొక్క మాట చెప్పుంటే, ఆ రావణాసుడు ఎక్కడున్నా, సీతని ఎక్కడ దాచినా నేను వాణ్ణి కట్టి తెచ్చి నీ పాదాల ముందు పడేసి సీతమ్మని నీకు ఇచ్చేలా చేసేవాడిని. అది మానేసి నన్ను ఎందుకు కొట్టావు? నన్ను బాణంతో కొట్టడం ధర్మమా? నువ్వు ఎన్నో ధర్మాలు తెలిసిన వాడివని, శాస్త్రాలు చదివిన వాడివని, గొప్పవాడివని పేరు తెచ్చుకున్నావు. కానీ అదంతా నీ పైపైన వేషమని నేను అంటున్నాను అంటూ రాముణ్ణి, అంటే నువ్వు పైకి ఒకలా కనిపిస్తున్నావు, లోపల నీ గుణం వేరు అంటూ నిందావాక్యాలను కూడా మాట్లాడాడు. అలా వాలి ప్రశ్నించిన ప్రశ్నలకు ఇప్పుడు రాముడికి ఏమాత్రం కోపం రాలేదు. అక్కడ మరణావస్థలో ఉండి రోషంతో తాను ధర్మం అనుకున్న వాటిని అడుగుతున్నాడు. ఇప్పుడు వాటికి రాముడు సమాధానం చెప్పాలి కదా, వాలికే కాదు లోకానికి కూడా. చాలామంది చెట్టుచాటు నుండి వాలిని కొట్టడం రాముడు ఏ రకంగా ధర్మం అని చెప్పారు అన్నది ఉంటుంది కనుక ఆయన ఇప్పుడు అతను అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్తున్నాడు. వాలి, నువ్వు రాజువి, నన్ను అనేకమైన ప్రశ్నలు వేశావు, ధర్మానికి సంబంధించి నువ్వు మాట్లాడుతున్నావు. నువ్వు వయసు వచ్చిన బాలుడివి, నువ్వు వయసులో పెద్దవాడివే, ధర్మం నీకు తెలుసు అనుకుంటున్నావు, నీకు తెలిసిందే ధర్మం అనుకుంటున్నావు. అది బాలులు, చిన్నవాళ్ళు, వయసుల్లో చిన్నవాళ్ళు తమకు తెలిసిందే న్యాయం అన్నట్టుగా నువ్వు మాట్లాడుతున్నావు. కనుక నువ్వు వయసు వచ్చిన బాలుడవు. ఈ సమస్త భూమండలాన్ని ఇక్ష్వాకులు పరిపాలిస్తున్నారు. అంటే జంబూద్వీపం ఇది ఇక్ష్వాకు వంశం వారి పాలనలో ఉంది. నువ్వు ఇందాక అన్నాడు కదా, నీ ధనం కానీ నీతో కానీ నాకు ఏ శత్రుత్వం లేదు, నీ ధనం అపహరించానా, నీకు సంబంధించి ఏమైనా నేను తీసుకున్నానని అడిగావు కదా. అలా ప్రత్యక్షంగా నీతో నాకు అది లేవు. కానీ నువ్వు ఎక్కడైతే పరిపాలిస్తున్నావో కిష్కింద రాజ్యం ఈ ఇక్ష్వాకు వంశంలోని భాగం, ఇక్ష్వాకు రాజుల భాగం, వారి పరిపాలనలో నీ రాజ్యం ఉంది. తమ రాజ్యంలో ఎక్కడైనా సరే ఎవరైనా అధర్మంగా ప్రవర్తిస్తే, మృగాలైనా, అంటే హింసించే మృగాలు ఉన్నప్పుడు వేటకు వస్తారు. అనేక మంది మునులు ఆ పల్లెల్లో ఉన్నవాళ్ళు చాలాసార్లు కొన్ని క్రూరమృగాల బారిన పడి వాళ్ళ బతకడం కష్టంగా ఉన్నప్పుడు రాజుకు వెళ్ళి మొరపెట్టుకున్నప్పుడు వచ్చి దాన్ని వేటాడి వారిని ఆ కష్టంలోంచి బయటికి తీసుకొస్తాడు రాజు. ఇది రాజధర్మం. కనుక ఆ రకంగా ఇప్పుడు ఈయన చెప్తున్నాడు రాముడు, నువ్వు రాజ్యానికి రాజుగా ఉండి అధర్మంగా ప్రవర్తించావు. ఎందుకంటే నీ దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా
జ్ఞానులు నువ్వెవరిని పెద్దలతో మాట్లాడడం వారి యొక్క ఆలోచనలు తీసుకోవడం ఏది చెయ్యవు. ఇక్కడ నువ్వు చేసిన తప్పేంటంటే రాజుగా నీ తమ్ముడైన సుగ్రీవుణ్ణి కట్టుబట్టలతో రాజ్యం నుంచి వెడలగొట్టి అతని భార్యని అక్రమంగా అన్యాయంగా నీ వద్ద ఉంచుకొని నీ భార్యగా భావించి ఆమెతో వ్యవహరిస్తున్నావు. భర్త బ్రతికుండగా అతని భార్యని అనుభవించడం అధర్మం, చట్ట వ్యతిరేకం. సుగ్రీవుడు నీకు తమ్ముడు అంటే తండ్రి లేకపోయిన తర్వాత తండ్రి, అన్న, గురువు. తండ్రి లేకపోతే అన్న, గురువు ఇద్దరు కూడా తండ్రితో సమానం. అలా సుగ్రీవుడు నీకు కొడుకు లాంటివాడు. కానీ నువ్వేం చేశావు? అలా కొడుకులా చూడవలసిన తమ్ముడిని వెడలగొట్టి సుగ్రీవుడి భార్య అప్పుడు నీకేమవుతుంది? కోడలవుతుంది. అయినా తమ్ముడు భార్య అయినా కూడా, మరదలైనా కూడా కూతురుతో సమానం. అటువంటి ఆమెని కామదృష్టితో చూశావు కాబట్టి నువ్వు అధర్మం చేశావు. అందువలన నువ్వు శిక్షార్హుడవు. ఇప్పుడు ఈ దేశాన్ని భరతుడు పరిపాలిస్తున్నాడు. సరే, నేను శిక్షించడానికి నువ్వు రాజు కావు కదా, నువ్వెలా శిక్షిస్తావని నువ్వు అడగచ్చు. భరతుడు ఇప్పుడు రాజు. అతని తరపున మా రాజ్యంలో ఎక్కడైనా సరే అన్యాయం జరిగితే భరతుడి ప్రతినిధులుగా ఆ అన్యాయాన్ని రూపుమాపాల్సిన బాధ్యత మాది. అలాగే మా తండ్రి గారి మాట ప్రకారం నేను వనవాసానికి వచ్చినప్పుడు భరతుడు తనకు వచ్చిన రాజ్యాన్ని కూడా కాదని నన్ను వెనక్కి తీసుకువెళ్ళే ప్రయత్నం చేశాడు. ఆ సమయంలో మేము ఒక మాట అనుకున్నాం, భరత, నువ్వు నరులను పరిపాలించు, నగరానికి రాజువు నువ్వు, వనానికి రాజును నేను. ఈ వనాలను, అరణ్యాలను నేను పరిపాలిస్తాను. ఇక్కడ ఉన్న ప్రజల సుఖశాంతులను నేను రక్షణ చేస్తాను అని నేను చెప్పాను. కనుక ఇప్పుడు ఈ అరణ్య ప్రాంతంలో ఎవరు అధర్మంగా ప్రవర్తించినా, ఎవరిని హింసించినా వారిని శిక్షించే అధికారం నాకుంది. ఇది ఒకటి. ఈ రకంగా కూతురుతో సమానమైన తమ్ముడి భార్యని నీదిగా చేసుకోవడము అన్న తప్పుకి ఒకటే శిక్ష ధర్మశాస్త్రంలో, మరణదండన. ఆ శిక్షే నీకు వేశాను. తరువాత నువ్వు చాటు నుంచి నన్ను కొట్టావు అన్నావు. నిజానికి రాముడు చెట్టు చాటునున్నాడని ఎక్కువగా ప్రచారం. ఆయన వాలికి కనిపించకుండా ఉన్నాడు. వాలి సుగ్రీవుడితో యుద్ధం చేయడానికి రెండోసారి పిలిచినప్పుడు వచ్చిన కోపంలో ఆయన చుట్టూ ఏది గమనించలేదు. రామలక్ష్మణులు, మిగిలిన వానరులు, హనుమ కూడా అందరూ అక్కడ ఉన్నారు, ఒక పక్కగా ఉన్నారు. ఈయన ఆయన చూడలేదు, ఆయనకి ఈయన కనిపిస్తున్నాడు. ఇక్కడ ఒక విషయం నీకు తెలుసు, అందుకే ఈ ప్రశ్న అంత ధైర్యంగా అడిగావు. నీ మెడలో ఇంద్రుడిచ్చిన మాల ఉంది, ఇంద్రమాల. అది నువ్వు ధరించి యుద్ధానికి వస్తావు కావాలని. ఎందుకంటే ఆ కాంచనమాల నీ మెడలో ఉన్నప్పుడు నీ ఎదురుగుండా ఎంతటి బలవంతుడున్నా కూడా అతని బలంలో సగం నీకు వచ్చేస్తుంది. అవతలి వాడు బలహీనుడవుతాడు. కాబట్టి నువ్వు అతని తేలికగా ఓడిస్తావు. కనుక నీ ముందుకు రాకపోవడానికి కారణం ఒకటి. ఇక్కడ రాముడు చెప్పకనే అంతర్గతంగా తన పరమాత్మ రూపాన్ని ఇక్కడ ఈ మాట చెప్పినప్పుడు చెప్పాడు. ఏంటంటే,
రాముడు వాలికి ఎదురు వెళ్ళినంత మాత్రాన ఇంద్రుడిచ్చిన మాల వల్ల రాముడి బలం సగం తరిగిపోయి వెళ్ళిపోతే ఆయన బలహీనుడు అవ్వడు, పరంధాముడు. కానీ ఇంకా మహావీరుడు అయినా కూడా ఆయనలో వాలిని సంహరించే బలం ఉంది. అయితే అక్కడ ఇంద్రుడిని అవమానించినట్టు అవుతుంది. అప్పుడు ఇంద్రుడి మాలకి విలువ తగ్గిపోతుంది కదా. మాల ఉండగా వాళ్ళని సంహరిస్తే ఎదురుగుండా వచ్చి ఇంద్రుడు ఇచ్చిన వరాన్ని చెడగొట్టినట్టు అవుతుంది, అంటే పనికి రాకుండా చేసినట్టు అవుతుంది. నేను దేవతల్ని గౌరవించాను, అందుకే నీ ముందుకు రాలేదు అని అతనికి అర్థమయ్యేలా చెప్పాడు. ఇది అంతరంగంగా తన స్వరూపాన్ని వాళ్ళకి తెలియజేశాడు. నువ్వు చేసిన తప్పులకు నువ్వే కాదు, ఏ మనిషి అయినా నీలాంటి స్వయంకృత అపరాధాలు చేసినప్పుడు శిక్ష వేసేవాడు పరమాత్మ. నీ క్రియలకే ఈరోజు నువ్వు శిక్షని పొందావు. అలాగే నువ్వు నేను శాఖామృగాని కదా, నేను నీకెందుకు పనికొస్తానని వేటగా నన్ను వేటలో భాగంగా నన్ను కొట్టాను అనుకుంటావేమో అని కూడా అడుగుతాడు. నేను ఎందుకు పనికొస్తానని చెప్పాడు కదా, నా చర్మం ఏవి పనికిరాదని. నువ్వు వానరుడువైనా రాజ్యాన్ని పరిపాలిస్తున్నావు, మానవుడులాగే సర్వ విషయాలు అనుభవిస్తున్నావు. అంటే మానవుడులాగే నరుడిలా చరిస్తున్నావు, నరుడులాగా అన్ని పనులు చేస్తున్నావు. కనుక నువ్వు శాఖామృగమైన తిర్య జాతులలో అయినా సరే నీ నడవడిక శిక్షింపదగినప్పుడు శిక్షించాలి. వేట అన్నది మృగయ అంటే వేట, వేట అన్నది రాజులకి ధర్మం. చాలా ముఖ్యమైన విషయం ఇది. ఆ వేటాడడానికి వచ్చినప్పుడు ఈ జంతువు ఆ జంతువు అని ఉండదు. కొన్ని జంతువుల్ని పట్టుకోవడానికి, కొన్ని మృగాలని వేటాడడానికి వలపన్ని ఉచ్చు బిగించి, ఒక ఏనుగును పట్టాలంటే అందుకు తగిన విధంగా ఏర్పాట్లు ఉంటాయి. ఇలా రకరకాల పద్ధతులను ఉపయోగించి వేటని సాగిస్తారు రాజులు. నువ్వు కూడా మృగమే, శాఖామృగానివి. నీ వలన మిగిలిన మృగాలకు ఎప్పుడైనా ఆపద కలిగింది కాబట్టి నిన్ను ఎప్పుడైనా వేటాడచ్చు. కనుక వేటాడాను, అందులో తప్పు లేదు. వేటలో అనేక రకాలు ఉన్నాయి కదా పద్ధతుల్లో, ఆ పద్ధతులు ఒకటిని ఉపయోగించాను. చెట్టు చాటు నుంచి కొట్టచ్చు, వలపన్ని కొట్టచ్చు, కనిపించకుండా కొట్టచ్చు. ఇలా వేట ధర్మాన్ని నేను పాలించాను. తర్వాత అన్నిటికైనా ముఖ్యం ఏంటంటే, నువ్వు అడిగావు, నా దగ్గరికి వచ్చి చెప్తే నేను నీకు సీతని వెంటనే నీకు ఇప్పించేవాడిని కదా అని. నీకంటే ముందు సుగ్రీవుడిని చూశాను, సుగ్రీవుడితో స్నేహమైంది. సుగ్రీవుడిని నేను అర్థించలేదు సీతని వెతకడానికి. ముందుగా మా ఇద్దరి మధ్యన స్నేహం కుదిరింది. ఒకసారి స్నేహబంధం అగ్నిసాక్షిగా జరిగినప్పుడు నీ కష్టసుఖాలు నావి, నా కష్టసుఖాలు నీవి, నీ శత్రువు మిత్రువు నాకు కూడా శత్రువు మిత్రుడు అని మాట తీసుకోవడం ఇవ్వడం జరిగింది. ఇక్కడ మా స్నేహబంధాన్ని నేను నిలబెట్టాను. ముందుగా సుగ్రీవుడు నీ వలన తనకు జరిగిన అపకారాన్ని చెప్పి తనకి న్యాయం చేయమన్నాడు. అది విన్న నాకు నీ అధర్మం తెలిసి నీ మీద నాకు కినుక వచ్చింది, కోపం వచ్చింది. అందుకని నీ దగ్గరికి రావాల్సిన అవసరం నాకు లేదు. అధర్ముడి దగ్గరికి నేనెందుకు వస్తాను? ఇక్కడ అంతరంగంగా ఏంటంటే, అంతర్గతంగా రావణాసురుడిని సంహరించడం అవతార ప్రయోజనం. వాలి రావణాసురుడికి స్నేహితుడు. ఒకానొక కాలంలో రావణాసుడిని ఓడించిన మహాబలవంతుడు వాలి. అందుకే ఆ రావణుడు వాలితో స్నేహం చేస్తాడు.
ఇద్దరు ఇద్దరే అన్ని విషయాల్లో కూడా. అందుకే వాళ్ళకి స్నేహం ఏర్పడింది. స్త్రీల విషయంలో కానీ, బలం విషయంలో కానీ, ఇతరులను హింసించడం విషయంలో కానీ ఇద్దరు సమానమైన వాళ్ళు కాబట్టి అక్కడ వాళ్ళు స్నేహితులయ్యారు. సుగ్రీవుడు అతని తత్వం, అతని ధర్మం, అతని నడవడిక వేరు కాబట్టి రాముడితో అతనికి స్నేహం కలిగింది. ఇది మనం తెలుసుకోవాలి ఇక్కడ. అయితే ఇప్పుడు ఇక్కడ వాలి దగ్గరికి వస్తే వాలి శరణాగతి చేస్తాడు, వాలిని సంహరించడం జరగదు. అదేవిధంగా రావణుడు శరణాగతి చేసేస్తాడు. అంటే పట్టుకొని తీసుకొచ్చి నీ కాళ్ళ మీద పడేస్తానన్నాడు కదా వాలి, అది చేయగలడు నిజంగానే. అలా చేయడం వలన అవతార ప్రయోజనం నెరవేరదు. కనుక ఇది బాహ్యంలోని అర్థం, అంతర్గతంగా ఇది అర్థం. ఈ కారణంతో స్వామి వాలి అడిగిన అన్ని ప్రశ్నలకు చక్కగా ధర్మపరంగా సమాధానాలు చెప్పి, నాయన నువ్వు మహావీరుడివి, నిజానికి రాజు తప్పు చేసిన వాడిని శిక్షించడం వలన ఆ తప్పు చేసిన వాడి పాపాలన్నీ పోతాయి, వాడు నిర్మల గతిని పొందుతాడు. అలా ఇప్పుడు నీకు కూడా అదే ప్రాప్తించింది అని చెప్తాడు. అవి అన్నీ విన్నాక వాలి మనసు చాలా ప్రశాంతంగా అవుతుంది, చాలా సంతోషించి అప్పుడు రామ నువ్వు పురుషోత్తముడివి అంటాడు. తండ్రి నువ్వు చెప్పినవన్నీ నిజం, నేను దుఃఖంతో నేను అనరాని మాటలు అన్నాను, నన్ను క్షమించు. నా ప్రాణాలు ఇక పోయే సమయం వచ్చేసింది, చాలా కష్టం మీద నేను ప్రాణాలు నిలుపుకుంటూ నీతో మాట్లాడుతున్నాను. నా మెడలోని ఈ కాంచనమాల దివ్యమైనది, మహాశక్తి కలది, మరణిస్తే దీని శక్తి పోతుంది. కనుక ఈ మాల నేను మరణించక ముందే తీసి సుగ్రీవుడికి ఇస్తానని చెప్పి ఇదన్నీ వింటున్నాడు పాప సుగ్రీవుడు. వింటూ పాపం చాలా దుఃఖిస్తున్నాడు, ఏడుస్తున్నాడు. ఆ సుగ్రీవుని దగ్గరికి పిలిచి ఆ మాల మెడలో వేస్తాడు. అలా ఇక అతను పూర్తిగా మరణ సమయంలో మూర్ఛలాగా అవుతుంది కదా, అంటే మైకం కమ్ముతుంది, పూర్తి మైకం. ఈ లోపల ఇదంతా చూసిన వానరులు భయంతో పరుగులెడుతూ ఉంటారు. తారకి ఈ విషయం తెలుస్తుంది. సుగ్రీవుడు వాలికి కూడా అనేక మంది అంతఃపుర కాంతలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఏడుస్తూ అక్కడికి వచ్చేసారు. తార అంగదుడిని తీసుకొని ఆవిడకి కాళ్ళు చేతులు ఆడట్లేదు, ఏం జరిగిందో అక్కడ తెలియదు. వాడు బయటకు వచ్చేటట్టుగా అందరూ పరిగెడుతూ ఉంటే ఏమైంది, ఎందుకు మీరు పరిగెడుతున్నారు, వాలితో కదా మీరు ఉండాలి అని అడుగుతుంది. ఇంకెక్కడ వాళ్ళమ్మ, రాముడి చేతిలో హతమయ్యాడు, ఇప్పుడు మేము పారిపోవాలి, ఎందుకంటే ఇంతకాలం వాళ్ళతో మనం ఉన్నాం కాబట్టి మనకేమైనా ప్రాణాలకి ప్రమాదమేమో అని వాళ్ళు భయపడిపోతున్నారు అనగానే ఆవిడ చాలా కష్టం మీద నడుచుకుంటూ వెళ్ళి అక్కడ యుద్ధభూమిలో పడిపోయి ఉన్న వాలి దగ్గరికి వెళ్తుంది. అలా నేల మీద కొన ప్రాణాలతో ఉన్న వాలిని చూసి చాలా దుఃఖిస్తుంది. పక్కనే వాలి కుమారుడిన అంగదుడు ఉంటాడు. తార స్పర్శ తగలగానే ఆ తల తీసి తన ఒళ్ళో పెట్టుకుంటుంది. ఆర్యపుత్ర అని శోకిస్తుంది. అప్పుడు నెమ్మదిగా కళ్ళు తెరిచి తారని చూసి రాముడితో చెప్తాడు, రామ ఇతను నా కొడుకు అంగదుడు, అల్లారు ముద్దుగా పెరిగాడు. తార గురించి నాకు బెంగలేదు, ఎందుకంటే ఆవిడ చాలా వివేకం కలది, విచక్షణ జ్ఞానం కలిగినది. కానీ అంగదుడిని నేను అల్లారు ముద్దుగా పెంచాను. ఒకే ఒక్క కుమారుడు, పుట్టినప్పటి నుంచి భోగాలకు అలవాటు పడ్డాడు, సుఖాలకు అలవాటు పడ్డాడు.
ఇప్పుడు నేను తండ్రిని వెళ్ళిపోతున్నాను, ఇతనికి తండ్రి కరువయ్యాడు కాబట్టి నువ్వు నా కుమారుడి బాధ్యత నీదే అని చెప్పి రాముడితో చెప్తాడు. వెంటనే రాముడు, వాలి నువ్వు బాధపడకు, సుగ్రీవుడికి నాకు ఇద్దరి పేర్లు, ఆయన సుగ్రీవుడి పేరు చెప్పలే, రాముడితో చెప్పాడు. పాపం సుగ్రీవుడికి ఏమైనా ఇది ఉంటుందేమో అని ఆయన భయం, తన వలన ఆయన సుగ్రీవుడి కోపంతో కొడుకుని సరిగ్గా చూసుకోడేమో అని పాపం ఆయనకి ఇది. కానీ సుగ్రీవుడు అటువంటి వాడు కాదు. అందుకని రాముడు సుగ్రీవుడికి నాకు కూడా అతను కుమారుడే, మా ఇద్దరి దగ్గర కూడా అంగదుడు ఎప్పుడూ చనువుగానే ఉంటాడు, అతనికి ఆ హక్కు ఉంది, కనుక నువ్వు అతని గురించి దిగులు పడద్దు అని చెప్పి ఉపశాంతి కలిగిస్తాడు. ఆ రకంగా అక్కడ వాలి సుగ్రీవుణ్ణి కూడా క్షమాపణ చెప్పి తను చేసిన దాన్ని క్షమించమని రాముణ్ణి అడుగుతాడు ఆఖరుగా. స్వామి నన్ను క్షమించానని ఒక్క మాట నువ్వు అంటే నేను ప్రశాంతంగా కళ్ళు మూస్తాను అని. రాముడు అలాగే నువ్వు నిశ్చింతంగా వెళ్ళు అన్నట్టు చెప్తాడు. అంతటితో వాలి పూర్తిగా స్వర్గస్థుడవుతాడు. ఈ రకంగా వాలి వధ జరిగి పూర్తిగా ఈ లోకంలోంచి, అంటే దేవతల అంశతో వచ్చారు కదా, అందులో వాలి పాత్ర ముగిసింది, ఆయన ముందు వెళ్ళిపోయాడు. అది జరిగిన తర్వాత రాముడు దుఃఖిస్తున్న సుగ్రీవుణ్ణి పిలిచి, నాయన సుగ్రీవ, ఇక ఎక్కువ సమయం అలా ఉండడం మంచిది కాదు, అప్పటికే వానరులందరూ కూడా భయంతో చుట్టూ పరుగులెడుతున్నారు, వీళ్ళందరూ కూడా ఇంకా కంగారు పడి ఇదవకముందే నీ అన్నగారికి చేయవలసిన కార్యాలన్నీ పూర్తి చేసి రమ్మని చెప్తాడు. నేను ఇక్కడే, లక్ష్మణుడు నేను ఉంటాం, అన్ని కార్యాలు పూర్తి చేసుకొని రమ్మని అనుజ్ఞయిస్తాడు సుగ్రీవుడికి. అలాగేనని చెప్పి సుగ్రీవుడు ఆ అన్నగారికి ఉత్తర క్రియలు చేసే కార్యక్రమం మీద వెళ్తాడు. జై శ్రీరామ్.